ఊటీ. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10 తీస్తే ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్ అయితే అలాంటిది. అండ్ అంతేకాకుండా చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, మెయిన్గా కపుల్స్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఇది. ఎందుకంటే హనీమూన్కి మెయిన్గా చూస్ చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీలో మెయిన్గా చాలా ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఈ ఊటీ. సో ఈ ఊటీ అంత ఫేమస్ కాబట్టి ఈ ఊటీలో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి, అలాగే వాటి ఛార్జెస్ ఎంత ఏంటనేది క్లియర్గా, బడ్జెట్లో ఎలా కవర్ చేయాలి ఏంటనేది క్లియర్గా నేను వీడియోస్ చేశాను. ఒకసారి చూడకపోతే చూడండి. సో ఈ వీడియోలో అయితే టాప్ 10 బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఊటీ. ఊటీ అనేది బెస్ట్ ప్లేస్ అయితే ఆ ఊటీలోనే చూడడానికి బెస్ట్ ప్లేస్ ఏమున్నాయి అన్నది ఈ వీడియోలో చెప్తాను అనమాట. చాలా క్లియర్గా వెళ్ళాల్సిన ప్లేస్ మాత్రమే, ఏదైతే మిస్ చేయకుండా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అవి మాత్రం చెప్తాను. ఎందుకంటే నియర్లీ ఊటీ అన్నా, మున్నార్ అన్నా, కేరళ అన్నా, ఏదైనా సరే మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఏవైనా సరే నియర్లీ ఒక 30 టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ లోకల్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చిన్న చిన్నవి కూడా టూరిస్ట్ ప్లేస్కి యాడ్ చేస్తూ ఉంటారు. గూగుల్లో అవ్వచ్చు, లేదా ఇంకా ఎలా యూట్యూబ్లో సరే ఎలా అయినా సరే. కాకపోతే వాటిల్లో ఏది వర్త్, ఏది బ్యూటిఫుల్గా ఉంటుంది, వెళ్ళడానికి అయితే వర్త్ అనిపిస్తుంది, మనకున్న తక్కువ టైంలోనే ఎక్కువ కవర్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి, బెస్ట్ ప్లేసెస్ ఏంటనేది క్లియర్గా వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని మీ నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? ఒకవేళ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఉన్న ప్లేసెస్ మొత్తం కవర్ చేసుకోండి. ఎందుకంటే ఈ లిస్ట్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో మొత్తం ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో అవి మెయిన్గా నేను చెప్తాను. ఇది వచ్చరికి బోట్ హౌస్ అనమాట. ఈ బోట్ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎలా ఉందో చూడండి. అలాగే ప్రతి ఒక్క దాని ట్రిప్ గురించి అండి, ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో టాప్ 10 ఆ టాప్ 10 గురించి ప్రతి ఒక్కటి కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను. పర్టికులర్గా మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. సో ప్రజెంట్ అయితే టాప్ 10 ప్లేసెస్లో ఫస్ట్ వచ్చేసరికి బోట్ హౌస్ అనమాట. ఈ బోట్ హౌస్ వచ్చేసరికి ఊటీలో చాలా ఫేమస్. ఊటీలోనే కాదు, కేరళలో ఈ బోట్ హౌసెస్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇంకోటి చెప్పాలంటే కేరళలో ఉన్న సైడ్ వచ్చేసరికి బోట్ హౌసెస్ అనేది ఎలా అంటే బోట్లోనే 24 అవర్స్ స్టే చేసే విధంగా ఉంటాయి అనమాట బోట్ హౌస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బోట్ రైడ్ అనమాట, చాలా ఫేమస్. ఊటీలో, మున్నార్లో, కేరళలో ఇవన్నీ ఫేమస్ అనమాట ఈ బోట్ హౌస్ వచ్చేసరికి. సో దీని పర్టికులర్గా ఛార్జెస్ విషయానికి వచ్చేసరికి మీరైతే బోట్ హౌస్కి నియర్లీ తక్కువలో తక్కువ 1500 to 10,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. సోలోగా ఉండే వెహికల్స్ అయితే బోట్ హౌస్ ఏవైతే ఉన్నాయో అవి సోలోగా ఉండే డ్రైవ్ చేయడానికి ఉండేవైతే నియర్లీ 10,000 వరకు ఉంటాయి. లేదా మనకి అలా కాదు, అవి మీరు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే అవి మీరు చూస్ చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో నేను ఒక బెస్ట్ ఐడియా చెప్తాను. ఏంటంటే మీరు ఒక 4 మెంబర్స్ ఉన్నా, 3 మెంబర్స్ ఉన్నా, 2 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ ఉన్నా, 15 మెంబర్స్ సరిపడా బోట్ మీద ఉంటుంది అనమాట. సో ఆ బోట్ని మీరు అక్కడికి ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరొక అయితే వస్తూ ఉంటారు కదా, అందరూ 15 మెంబర్సే రావాలని లేదు. సో 15 మెంబర్స్ సరిపడా ప్యాకేజ్ అనేది వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి వాళ్ళు సగం మీరు సగం షేర్ చేసుకుంటే నియర్లీ ఒక పర్సన్కి వచ్చేసరికి 150 రూపీస్ 200 అలాగే బడ్జెట్లో అయిపోద్ది అనమాట. సో మేము వెళ్ళినప్పుడు నేనైతే సోలో ట్రావెలర్ వెళ్ళా కాబట్టి అక్కడ ఉన్న మెంబర్స్ అందరితో కూడా కొలాబరేట్ అయ్యి నేనైతే ఒక బోట్ అయితే మాట్లాడుకున్నా. సో నాకైతే 150 మాత్రం పడింది. సెకండ్ వచ్చేసరికి దొడ్డపేట పీక్ అనమాట. ఇది వచ్చేసరికి చాలా ఫేమస్. ఇది మీరు ఊటీ వెళ్తే ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ఇదైతే మిస్ అవ్వద్దు. సో అందుకే నేను ఇప్పుడు వెళ్ళేది కూడా దొడ్డపేట పీక్ వరకు వెళ్తున్నాను. నేను ఇప్పుడు వెళ్ళే బస్సు కూడా మీరు చూడొచ్చు. సో మ్యాక్సిమం అన్నింటిలో కూడా బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు తక్కువ అయిపోవాలని బస్ ఫెసిలిటీస్ చూసుకోండి. ఆ బస్ ఫెసిలిటీస్లో మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, అండ్ అలాగే ఏ ప్లేసెస్లో మనకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, ప్రతిదీ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసి మన ఛానల్లో చెక్ చేయండి. సో అంతేకాకుండా ఒకవేళ స్టేయింగ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ స్టేయింగ్ విషయానికి వచ్చేసరికి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను వాళ్ళకి డీటెయిల్స్ క్లియర్గా ఇస్తాను, ఎక్కడ స్టే చేస్తే బెస్ట్ అనేది వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాను. సో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి పైకారా వాటర్ ఫాల్స్. ఈ పైకారా వాటర్ ఫాల్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని గురించి కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. పైకారా వాటర్ ఫాల్స్ ఏంటంటే మూవీస్ అయితే చాలా మూవీస్ అయితే అక్కడ షూట్ చేశారనమాట. సో ఎవరైనా పైకారా వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. నేను వాళ్ళకి నెంబర్స్ ఇస్తాను అనమాట. అక్కడ లోకల్ ఉన్న ట్రావెలర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, బస్సు ఎక్కువ మంది వెళ్తే మీ టెంపో ట్రావెలర్స్ కానీ, బస్ డీటెయిల్స్ కానీ, లేదా స్టే చేయడానికి నెంబర్స్ ఇస్తాను. సో మీరు నన్ను అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్లో నన్ను అప్రోచ్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. లింక్ క్లిక్ చేయగానే నాకు నోటిఫికేషన్ వస్తే నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఈజీగా డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడగొచ్చు, లేదా నెంబర్స్ కావాలని అడగొచ్చు. సో పైకారా వాటర్ ఫాల్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. థర్డ్ వచ్చేసరికి పైకారా లేక్ బోట్ హౌస్ అనమాట. మీరు ఊటీలో బోట్ హౌస్ అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసాను. సో ఆ వాటర్ మీరు చూసే ఉంటారు, చాలా మురిగ్గా కొంచెం దట్టిగా ఉన్నాయి అనమాట. ఆ వాటర్ ఫాల్స్ మిస్ అయినా, లేదా ఆ వాటర్ ఫాల్స్కి పైకారా వాటర్ ఫాల్స్కి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా మిస్ కాకుండా మీరైతే పైకారా బోట్ హౌస్ అని ఉంటుంది, దాని పక్కనే 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వచ్చేసరికి దొడ్డపేట పీక్ దగ్గరికి అయితే మేము వచ్చాం. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి చాలా చూసారు మీరు ఎంత టూరిస్ట్ అట్రాక్షన్ ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే అక్కడ వెళ్తాం అనమాట. సో
సో మరి చెప్తున్నా, ఈ దొడ్డబెట్ట పీక్ అయితే మిస్ అవ్వద్దు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను సపరేట్ వీడియో చేశాను, ఒకసారి ఎలా ఉంటుందో చూడండి మీరే. అండ్ అంతేకాకుండా పైకారా వాటర్ ఫాల్స్, పైకారా బోట్ హౌస్ అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా, ఊటీలో బోట్ హౌస్ నేను స్టార్టింగ్లో చూపించింది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా పైకారా వాటర్ ఫాల్స్, పైకారా బోట్ హౌస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. సో తర్వాత వచ్చేసరికి 5th టీ ప్లాంటేషన్ అనమాట, లేదా టీ మ్యూజియం కూడా ఉంటుంది దాని పక్కనే. టీ ప్లాంటేషన్ మొత్తం ఊటీ అన్న, మున్నార్ అన్న ఇవన్నీ ఏంటంటే మనకి టీ ప్లాంటేషన్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో లైవ్లోనే మనకి ఆ ప్లాంటేషన్లో ఉన్న ఆకు నుంచి టీ పౌడర్ వరకు ఎలా ప్రిపేర్ అవుతుంది ఏంటని చెప్పేసి లైవ్లో మనకైతే చూపిస్తారు. దానికోసం డెమో అయితే మనం ప్లే చేసి మరి చూపిస్తాం అనమాట. సో మన లైవ్లోనే ఆ టీ పౌడర్ అనేది ఎన్ని పార్టేషన్గా డివైడ్ అవుతుంది, ఏ రకాలుగా తయారు చేస్తున్నారు, దాంట్లోనే ఏ గ్రేడ్ ఏంటి, బి గ్రేడ్ ఏంటి, సి గ్రేడ్ ఏంటి, అలా గ్రేడ్స్ వైడ్ డివైడ్ చేసుకున్నవి ఏంటి, టేస్ట్ పరంగా ఎలా ఉంది, మనకు వచ్చే ఎలా ఉందో మొత్తం క్లియర్గా కంపేర్ చేసుకుని రావచ్చు మీరు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్రిపరేషన్ మొత్తం కూడా. స్మెల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రోజ్ గార్డెన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే రోజ్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా రోజ్ గార్డెన్ అయితే కొంచెం వెళ్ళే వాళ్ళు ఎవరైనా పర్టికులర్గా అయితే వెళ్ళొద్దు. ఒకవేళ ఏప్రిల్ మంత్లో కానీ వెళ్తే, ఏప్రిల్ మే మంత్లో కానీ వెళ్తే, అంటే సమ్మర్లో వెళ్తే ఖచ్చితంగా కూడా కవర్ చేసుకోండి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ టైంలో ఎగ్జిబిషన్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అండ్ మనకి కొత్త ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెలియని ఫ్లవర్స్ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా చూడాలనుకుంటే ఏప్రిల్ మేలో వెళ్తే ఖచ్చితంగా మిస్ చేయకుండా రండి. సో నార్మల్ డేస్లో కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా, అంటే కొత్త ఫ్లేవర్స్ ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఎవరైనా మేము వెళ్తున్నామంటే కవర్ చేసుకుని రండి. షూటింగ్ స్పాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే షూటింగ్ స్పాట్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది మనకి పైకారా వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్లోనే. చాలా మూవీ సాంగ్స్ అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మీరు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా తీసుకోవచ్చు ఏదైనా సరే, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో మీరైతే మర్చిపోకుండా వెళ్ళండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరీ చెప్తున్నా, షూటింగ్ స్పాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అక్కడ బయట హార్సెస్ ఉంటాయి, ఆ హార్సెస్ ప్రైజ్ ఎంత, హార్సెస్లో మనం రైడ్ చేయొచ్చు. ఆ మనకి ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించిన ఏవైతే ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సరౌండింగ్స్ ఉంటాయి, హార్స్ అవ్వచ్చు, వాటెవర్ ఏవైనా సరే. ఆ కెమెరామ్యాన్స్ కూడా అక్కడే ఉంటారు, లేదా మన కెమెరాస్ గ్యాజెట్స్ తీసుకెళ్ళినా సరే మనం యూజ్ చేసుకుని మంచి ఫుటేజ్ అనేది కవర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా వెళ్ళేవారు ఉంటే మరీ చెప్తున్నా, స్కిప్ చేయొద్దు. సో లాస్ట్ అండ్ ఫైనల్లో మేము మరీ చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వకుండా ప్లేస్ ఒకటి ఉంది. అదేంటంటే మరీ చెప్తున్నా, ఆ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా కవర్ చేసుకుని రండి. ఒకవేళ ఆ ప్లేస్ మిస్ అయితే మీ లైఫ్లో ఊటీ ట్రిప్ అనేది కంప్లీట్ చేసినట్టు కాదు. ఊటీ ట్రిప్ అనేది జస్ట్ వెళ్ళినట్టు. అది ఏంటనుకున్నారా, టాయ్ ట్రైన్ జర్నీ. టాయ్ ట్రైన్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదొక డిఫరెంట్, అంతే ట్రిప్ మొత్తం ఒక వంత అయితే మనం ఈ టాయ్ ట్రైన్ జర్నీతోనే తెలియని ఫీలింగ్, తెలియని అట్మాస్ఫియర్లో వెళ్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా స్ట్రీమ్ ఇంజిన్ వచ్చేసరికి చాలా మెయిన్ అట్రాక్టివ్ ట్రైన్. ఆ ట్రైన్ మొత్తంలో స్ట్రీమ్ ఇంజినే మెయిన్ అట్రాక్టివ్. సో ట్రైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన ట్రిప్ మొత్తానికి కూడా ఒక తెలియని అడ్వెంచరస్నెస్ తీసుకొస్తుంది. సో మెయిన్గా లాస్ట్లో ప్లాన్ చేసుకున్న దాన్ని. సో దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.